ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నీకు నమ్మకం కలిగిందా నువ్వు ఒక లీడ్ క్యారెక్టర్ పాజిటివ్ గా హీరోగా వచ్చి అప్పటికే 15 సినిమాలు ఎక్స్పీరియన్స్ ఉంది కదా. ఇప్పుడు హీరోగా ఆయన చేస్తాను నమ్మాను నేను. డెఫినెట్ భరద్వాజ్ గారు మాట ఇచ్చాడు అప్పట్లో. ఏంటంటే భరద్వాజ్ గారు డెఫినెట్ చేస్తున్నారా అంటే అంతే. అవును అవును అలా చేశారు ఆయన. అవును 1/2 చిత్రం నాకు అది మంచి బ్రేక్ వచ్చింది. 100 days ఆడిన సినిమా అది. అవును. ఇంకా ఆ తర్వాత ఇంక మెల్లగా హీరో శివనాగేశ్వరరావు కదా. శివనాగేశ్వరరావు. అవును. ఇక అది ఆ కెరీర్ అలా స్టార్ట్ అయిపోయింది. ఓకే. బట్ నేను ప్లాన్ చేసుకుంది ఏదీ కాదు అసలు. నేను ఇప్పటికీ నేను ప్లాన్ చేసుకోలేను. అదేంటో నాకు తెలియదు. చాలా విచిత్రం, చాలా విచిత్రం. ఎందుకంటే ఒక 4-5 నాకు వచ్చిన దాంట్లో సెలెక్ట్ చేసుకుంటాను అంతే. అంటే నాకు ఏదేదో వస్తూ ఉంటాయి కదా, నా ఫిల్మ్స్ వస్తూ ఉంటాయి, దాంట్లో సెలెక్ట్ చేసుకుంటాను అంతే తప్పితే. ఓకే. ఆ టైంలో ఎలా ఉండేదంటే, ఆమె సినిమా హిట్ అయింది కదా, హిట్ అవ్వకముందే 2-3 సినిమాలు కమిట్. తాజ్మహల్ తర్వాత పెళ్లి సందడి తర్వాత నాకు 3-4 సినిమాలు కంటిన్యూ ఉండేవి. ఓకే. అవి లక్కీగా అన్ని సినిమాలు హిట్లు పడింది. ఆహ్వానం కానీ వినోదం కానీ లక్కీగా. అవును, పెద్ద హిట్లు మైల్స్. తర్వాత ఏమైంది, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక 2000 ఆ టైంలో ఒక సినిమా హిట్ వచ్చిందంటే దాని తర్వాత 3 సినిమాలు ఉండేవి. నా ప్లానింగ్ ఉండేది కదా, ఏం చేయాలి, ఇప్పుడు హిట్ కొట్టిన తర్వాత జాగ్రత్తగా ఉండాలి కదా, అప్పుడు మంచి ప్రొడక్షన్లు వస్తారు, ఇవన్నీ వస్తారు కదా. అవును. ఈ లోపలే నాకు 3 సినిమాలు కమిట్మెంట్ ఉండండి, అవి ఫినిష్ చేసుకుని అయిపోయేపటికి వీళ్ళు వచ్చేవాడు కదా. నాకు చాలా మట్టుకి మహాత్మా తర్వాత బాగా పెద్ద దెబ్బ మనకి డౌన్ అవ్వకుండా మెల్లగా కెరీర్. అంటే మనం చెప్పుకోకపోతే ఎలా ఉంటుంది. మహాత్మా 100వ సినిమా తర్వాత మెల్లగా తెలియదు మంచి సినిమాలు చేసినా కూడా అవి పోతా. అదే నేను అసలు అడుగుదాం అనుకున్నా. ఇప్పుడు 135 సినిమాల్లో నువ్వు దాదాపుగా ఒక 20 ఏళ్ళు హీరోగా నిలబడ్డావు. అవును, 20 years నాకు తెలిసి. మళ్ళీ నీకు బోయపాటి సినిమా వచ్చే వరకు మధ్యలో ఒక సైలెంట్ గ్యాప్. నువ్వు సినిమాలు చేస్తున్నా కూడా సక్సెస్ లేని సినిమాలు. సక్సెస్. ఇప్పుడు నేను హీరోగా దాని తర్వాత మహాత్మాతో చాలా చేశా. దగ్గర 25 ఫిలిమ్స్ వరకు హీరోగా కంటిన్యూ చేశా. బట్ ఏది సక్సెస్ లేదు. కారణం ఏంటి? కొంతమంది టైం బాగాలేదంటున్నారు. అఫ్ కోర్స్, మరి ఇంకేదో సైన్స్ ఎండ్ అయిపోయింది, ఫిలాసఫీ ప్రారంభమవుతుంది ఆ టైంలో. సరే బట్ సెలెక్ట్ చేసుకున్నాం. బట్ అంటే ఒకటిలేండి, నేను అనుకోవడం ఏంటంటే యంగ్స్టర్స్ రావడం స్టార్ట్ అయిపోయిన తర్వాత యంగ్ బ్యాచ్ అంతా వస్తున్నారు కదా, మెల్లగా డెఫినెట్ నేనే కాదు, ఏ హీరో అయినా కొంతకాలం అయిన తర్వాత మెల్లగా ఫేడ్ అవుట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కామన్. ఒక చిరంజీవి గారికి, బాలకృష్ణ గారికి వాళ్ళకి కొన్ని తప్ప. అదేంటంటే భయంకరంగా ఇమేజ్ ఉంది కాబట్టి, వాళ్ళకి ఫ్యాన్ ఫాలోయింగ్ భయంకరంగా ఉంది కాబట్టి వాళ్ళు సస్టైన్ డెఫినెట్గా అవుతారు. ఎక్కువ ఫ్యాన్ బేస్డ్ మనకు ఓపెనింగ్ రాగా, మన సినిమా అప్పట్లో ఎలా ఉండేదంటే, ఫ్రాంక్గా మాట్లాడుకుంటే సినిమా బాగుంటేనే సినిమాకి వచ్చేవాళ్ళు. ఓపెనింగ్లో కొట్టేసేసి అంత సీన్ లేదు. లేడీస్ ఫ్యాన్స్ అంతా సినిమా బాగుంది అనుకుంటే మెల్లగా అలా పెరుగుతూ వచ్చేది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో అలా లేదు. ఫస్ట్ డేనే సినిమా బాగోలేకపోతే 4వ రోజుల్లో తీసేస్తున్నారు. 4వ రోజు మధ్యాహ్నానికే ఉంటుందా సినిమా బాగోలేదని టాక్ వస్తే అసలు రావట్లేదు జనం. అలా అయిపోయింది. బట్ ఎనీవే, నేను ఫస్ట్లో అయితే నేను ఎలా ఇండస్ట్రీలో నిలబడాలి అని అనుకున్నాను, నిలబడతానే ఉన్నా. ఏదో ఒక రూపంలో క్యారెక్టర్ అవనండి. ఇప్పుడు వచ్చిన మన ఈ మధ్య కోట బొమ్మడి ఒక మెయిన్ లీడ్ క్యారెక్టర్గా ఈ టైంలో కోట బొమ్మళ్ళి అనేది రావడం, నీకు అలాంటి క్యారెక్టర్ రావడం అసలు మార్వెలస్. ఆ పెర్ఫార్మెన్స్ కానీ నువ్వు ఎంత బాగా సూట్ అయ్యావంటే ఆ క్యారెక్టర్కి, అంటే పీపుల్ బిలీవ్డ్ యూ. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అంటే నువ్వు ఇన్నాళ్ళు నిలబెట్టుకున్న ఒక రికార్డ్ ఏదైతే ఉందో, మంచివాడు శ్రీకాంత్, నిజాయితీ గలవాడు, ఫ్రాంక్ అన్న ఇమేజ్ ఉంది చూడు నీకు, అది బాగా ప్లస్ అయింది థియేటర్లో. అది వాసు వాళ్ళు కూడా అదే ఆలోచించారు. ఎందుకంటే ఈ క్యారెక్టర్ ఏంటంటే చాలా చాలా కష్టం ఈ క్యారెక్టర్ చేయడం తెలుగులో. అంటే ఆయన ఒరిజినల్ చూసుంటారు కదా, జోజు. ఆ క్యారెక్టర్ చేయడం చాలా కష్టం. అది అతని బాడీ లాంగ్వేజ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అవును. పర్ఫార్మెన్స్ లెవెల్స్ కూడా చాలా న్యాచురల్గా, చాలా ఇంట్లో పక్కన చేసుకుంటే ఆ టైప్లో ఎమోషన్స్ అలా టచ్ చేస్తాడు. ఫస్ట్ నేను అనుకున్నాను ఆ క్యారెక్టర్ ఎంతవరకు మనం న్యాయం చేయగలం అనుకున్నాను. వాళ్ళు ఏమన్నారంటే ఆ ఫేస్లో సెంటిమెంట్ పండించగలగాలి, ఎమోషన్ ఉండాలి, అన్ని రకాలుగా ఉంటే కనుక న్యాచురల్గా చేసుకుంటూ వెళ్ళిపోవాలి అనే పద్ధతిలో అనుకున్నాం. అతను ఇమిటేట్ చేయడం వాసు నేను డిస్కస్ చేసుకున్నప్పుడు ఏంటంటే, మన పద్ధతిలో మనం వెళ్ళిపోదాం. నేను వాళ్ళని ఇమిటేట్ చేసి ఇమిటేట్ ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ దింపాలంటే ప్రతి సీన్ చేసుకుని చేయాలి. బట్ దానికి దీనికి చాలా మార్పులు ఉన్నాయి. బాగా మార్పులు ఉన్నాయి.
ఎందుకంటే నా రూట్లో నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను అంతే. దానికి కష్టపడింది కూడా లేదు. ఆ ఫీలింగ్స్ డైరెక్టర్ ఏం చెప్తే అది అంటే నీకు కష్టపడడానికి ఏముంది, ఇన్ని సినిమాలు చేసి ఇన్ని వేరియేషన్స్ ఏం లేదు, క్యారెక్టర్ అర్థం చేసుకుంటే చాలు అంతే. అది నువ్వు ఎమోషన్స్, క్యారెక్టర్లో ఉన్న ఎమోషన్ అర్థం చేసుకున్నావంటే. అవును, అసలు ఆ లాస్ట్ సీన్ ఉందే, నాకు ఈ ఉద్యోగం కాకి బట్టలు ఇచ్చింది కానీ కుటుంబాన్ని దూరం చేసింది, ఆ డైలాగు నిజంగా అసలు థియేటర్లో క్లాప్స్, ఆ థియేటర్ దగ్గర సీన్స్ బాగా ఎమోషన్ బాగా టచ్ చేస్తుంది. అంటే కామన్ పోలీసు ఎంత స్ట్రగుల్ పడుతున్నాడు నిజంగా. ఒక మామూలు మిడిల్ క్లాస్ లాగానేగా అంతే పోలీస్ అంటే. పెద్ద రేంజ్లో ఉన్నవాళ్ళు దట్ ఈస్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అవును, ఒక పోలీస్ అనే అతను ఇప్పుడు మన మిడిల్ క్లాస్ పీపుల్ ఎలా ఉంటారో ఆ టైప్ ఆఫ్ అనుకోవాలి మనం. అంతే, వాళ్ళ స్ట్రగుల్స్ వాళ్ళకు ఉంటాయి. అయ్యో వాళ్ళు మనుషులే కదా. ఇప్పుడు అందులో అక్కడ కనిపించింది అదే, ఒక పోలీస్ ఆఫీసర్, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నవాడు బయటకు వచ్చి అంతమందిని కమెంట్ చేసి భయపెట్టేవాడు. జీవితంలో ఎంత సున్నితమైన అంశాలు మనిషిని చంపేసాయి కదా ఆఖరిని. కూతురు అన్నమాటకేగా చచ్చిపోయాడు. బిలీవ్డ్ ఇట్ పీపుల్. నువ్వు హ్యాంగ్ చేసుకున్న సీను థియేటర్లో పిన్ డ్రాప్ సైలెన్స్. ఆ సీన్ దేర్ షాక్. అంటే నాకు ఫోన్ చేసి తట్టుకోలేకపోయా, ఏంటి అట్లా సడన్గా చేసేసుకుని ఏంటంటే కథ. కొంతమంది బాగా ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు షాక్లోనే ఉన్నారు అంతా, మొత్తం ఏంటి ఇది ఆ టైప్లో. అదేలే, అంటే బేసిక్గా మొత్తం సినిమాలోనే నీ క్యారెక్టర్ కనుక ఏమాత్రం మొన్న కూడా నేను ప్రెస్ మీట్లో అదే చెప్పా, మెయిన్ క్యారెక్టర్ అదే కదా, మెయిన్ క్యారెక్టర్ హీరో. అక్కడ ఏమాత్రం తేడా వచ్చినా క్యారెక్టర్ని ఆడియన్స్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళలేకపోయారంటే, కనెక్ట్ అవ్వలేదంటే పోయేది సినిమా. ఎస్ చాలా నాకు నష్టమే ఒకవేళ తేడా అవుతాయి. అంతే కదా. ఇప్పుడు ఇందాక నువ్వు మహాత్మా గురించి చెప్పావు కదా, ఇప్పుడు నీ కెరీర్లో డిజాస్టర్స్ హిట్లు ఎన్ని ఉన్నాయో డిజాస్టర్స్ అన్ని ఉన్నాయి, టు బి వెరీ ఆనెస్ట్. అవును కదా. లక్కీగా ఏంటంటే నేను యాక్టర్గా నేను ఎప్పుడు ఫెయిల్ అనుకుంటున్నాను. నేనైతే యాక్టర్గా ఎక్కడ కూడా నాకు మైనస్ అనేది పడలా, దేవుడి దేవాలి లక్కీగా. సినిమా పోయినా సినిమా మీద వెళ్ళిపోయేది, కానీ శ్రీకాంత్ బాగా చేయలేదని రాలేదు. శ్రీకాంత్ బాగా చేయలేదు, నీకు రెండు కాసాయి. నీ పెర్ఫార్మెన్స్ సినిమాలో నీ క్యారెక్టర్ వరకు ఒకటైతే, ఇండస్ట్రీలో నీ ఒరిజినల్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది కేస్ స్టడీ. తర్వాత ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి ఎట్లా మూవ్ అవ్వాలి, ఎట్లా మెయింటైన్ చేయాలి రిలేషన్స్, అవన్నీ సినిమా చూసే కాదు, అవి ఇంపార్టెంట్ చాలా. ఎందుకంటే ఇండస్ట్రీలో ఓన్లీ సక్సెస్ ఒకటే కాదు, సక్సెస్లు వస్తాయి, ఫెయిల్యూర్స్ వస్తాయి, కానీ మనిషిగా నిలబడాలి. ఒక హ్యూమనిటీ అనేది 100%. నేనే కదా, ఇప్పుడు మా పిల్లలు వచ్చినా ఎవరు వచ్చినా సరే వాళ్ళు చూసి మమ్మల్ని చూసి నేర్చుకుంటారు. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఏంటి నాన్న ఏంటి అనేది వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, మనం చెప్పక్కర్లా. వాళ్ళ బయట వాళ్ళు చెప్పే విధానం కానీ, నా గురించి చెప్పే విధానం కానీ, నా గురించి అనుకో ఇప్పుడు చిరంజీవి గారు ఎవరు పెద్ద పెద్దోళ్ళు ఉంటారు, మా సీనియర్స్ ఉంటారు, వాళ్ళని చూసి నేర్చుకునే మేము చాలా ఉంటాయి కదా. అవును, అలాగే మా పిల్లలు కానీ వీళ్ళు కానీ మనల్ని అబ్జర్వ్ చేస్తే వాళ్ళు పెరిగే విధానం కానీ, వాళ్ళు ఎలా ఉండాలి ఇండస్ట్రీలో, ఎవరితో ఎలా మాట్లాడాలి ఏంటి అనే, ఎక్కువ అనవసరమైన జోలికి వెళ్ళొద్దు ఇటువంటి. అవును, అవసరమైన పట్టించుకోవడానికే టైం సరిపోవట్లేదు, మళ్ళీ అనవసరమైన చూసాక మొన్న అనవసరమైన పట్టించుకుంటేనే ఏది అసోసియేషన్లో. అవును, అవి కొన్ని ఇంకా అంటే కొన్ని తెలియక మనం ఒక బై ఫోర్స్తోనో లేకపోతే ఇంట్రెస్ట్ లేకపోయినా మనం చేయడము కొన్ని జరుగుతూ ఉంటాయి, కొన్ని ఫోర్స్ మొహమాటంగా కొన్ని జరుగుతూ ఉంటాయి. తర్వాత ఓవర్కమ్ అయ్యి దాని నుంచి బయటకు రావడం అనేది చాలా సుఖం. అవును, ఏ విషయంలో అయినా సరే, ఓన్లీ ఆ విషయంలో కాదు, ఏ విషయంలో అయినా సరే మనం చేసిన నిజంగా తప్పు వద్దురా బాబు, ఇది చాలా మిస్టేక్ చేసిన దాంట్లోకి వెళ్ళి ఈ టైప్లో మనం వెనక్కి వచ్చేయడం బెటర్. ఎగ్జాక్ట్లీ. అంటే నేను నీకు జరిగిన ప్లస్ పాయింట్ ఇంకోటి అనుకుంటున్నా, అదేంటంటే నువ్వు ఊహన్ మ్యారేజ్ చేసుకోవడం, తను ఇండస్ట్రీ నుంచి వచ్చి ఇండస్ట్రీలో వ్యవహారాలు మనస్తత్వాలు అన్నీ తెలియడం, తన గైడెన్స్ ఉందా నీకు? అంటే గైడెన్స్ షేర్ చేసుకోవడం, మాట్లాడుకో. ఇప్పుడు నా మెంటాలిటీ నచ్చి తన మెంటాలిటీ నచ్చి మేము మ్యారేజ్ చేసుకున్నాం. బట్ ఏంటంటే సినిమాలో కథలు ఏంటాను కానీ తను అసలు ఏమి, అవును తనకేం లేదు. ఒక్కటే ఏంటంటే, నేను షూటింగ్ నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి, అది ఇంట్లో ఉంది హ్యాపీ మనకి. అంటే ఎక్కువ వేరే వాటిలో ఇన్వాల్వ్మెంట్ కానీ వీటిలో కానీ సినిమా సంబంధించి అవన్నీ తనకి ఏమి ఉండదు. నాకు ఇంటికి రాగానే పీస్ఫుల్, తను అంతా పిల్లలు. ఓకే, నాకు టెన్షన్, నాకు అయితే కనుక పిల్లల గురించి టెన్షన్ లేదు, వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి టెన్షన్ లేదు, మొత్తం అంతా తనే చూసుకో. హోమ్ డిపార్ట్మెంట్ మొత్తం తనకే, మొత్తం మనకు సంబంధం లేదు. నేను వచ్చానా, నా సినిమాలు, నా ఫ్రెండ్స్, నా సరదాగా నేను తిరగడం అటు ఇటు హ్యాపీగా వెళ్ళిపోతా ఉంటాను. అదేలే, వీలైనప్పుడల్లా ఫ్యామిలీతో ట్రిప్స్. అదేలే,
ఇది నా రెగ్యులర్ లైఫ్ స్టైల్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.